హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ హర్షిత్ వ్లాగ్స్ అండి. ఈరోజు సింపుల్గా పెరుగన్నం ఎలా చేసుకోవాలో చెప్తానండి. వేడన్నాన్ని నేను ఆల్రెడీ మెత్తగా కలిపేసి పెట్టుకున్నానండి. కొంచెం పెరుగు వేసుకున్నాను, కొద్దిగా పెరుగు వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఉప్పు వేసుకొని పెరుగన్నం బాగా మెత్తగా కలుపుకోండి. కొన్ని పాలు పోసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలుపుకోండి. కాగబెట్టిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పోసుకోవచ్చు, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఉప్పు వేసుకోండి. కాస్త బాగా కలిసిపోయిన తర్వాత పోపు వేసుకుందామండి. నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాండి. కొత్తిమీర ఆల్రెడీ నేను పెరుగన్నంలోనే వేసేస్తానండి. పోపు వేసుకోనండి, నాకు నచ్చదు అలా. నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకోండి. అవి బాగా గొలినాక కాస్త శనగపప్పు వేసుకోండి. శనగపప్పు గొలాక కాస్త ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని లైట్గా గోలనిచ్చుకున్న తర్వాత కాస్త లాస్ట్కు కొన్ని మిరియాలు వేసేసుకోండి. కరివేపాకు, మిరియాలు, కొత్తిమీర మాత్రం అన్నంలోనే కలిపేసుకోండి. ఇట్లా వేసుకోకండి, బాగుండదు. కల్లా వేసుకోండి ఒకసారి, బాగుంటుంది. మిరియాలు కలుపుకోండి. అంతే అండి, గ్యాస్ ఆఫ్ చేసుకొని పెరుగన్నంలో కలుపుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ హర్షిత్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.